సంకేతం ఇచ్చినట్టయితే అవుతుంది. అదే సమయంలో పొద్దున కేటీఆర్ ట్వీట్ చేస్తే హరీష్ రావు చాలా తీవ్ర స్థాయిలో ఇంకా అన్ని దానికి అరెస్ట్ చేయాలి కదా, దీనికి అరెస్ట్ చేయాలి కదా, మొన్న రైతు మరణిస్తే అరెస్ట్ చేయాలి కదా అని ఆయన. బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రి మీరు మరీ ఇలా అరెస్ట్ చేస్తారని ఆయన కూడా మాట్లాడారు. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పాడు. అదే కాదు, అరెస్ట్ చేసిన పద్ధతి కూడా బాగాలేదు ఇవన్నీ అని. నిజానికి కేంద్రం కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు, కానీ ఇక్కడ దీని అంతటిని బట్టి చూస్తే ఒక పొలిటికల్ పోలరైజేషన్ కూడా వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ అపోనెంట్స్, ఆ ప్రత్యర్థులు, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుతున్నట్టు ఆశ్చర్యకరంగా లేదా ఆసక్తికరంగా రాజకీయమైన సమీకరణ అలా ఉంటే, కుటుంబంలో మటుకు నాగబాబు వెళ్ళారు, చిరంజీవి భార్యతో సహా వెళ్ళారు. కాబట్టి మెగా కుటుంబము లేకపోతే ఆవరణంలో మటుకు ఒక విధమైన సంఘీభావం అది రావటం కనిపిస్తుంది. ఇది గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి వాతావరణానికి భిన్నమైంది. అది బహుశా ఆ అభిమానులు అందరూ సంతోషిస్తారు, అనవసరమైన ఎక్కడికో పోయిన వివాదం అని. మూడోది, 2 కోర్టుల్లో ఇప్పుడు ఈ సమయంలో నడుస్తుంది. బహుశా మన చర్చ అయిపోయే లోపల రావచ్చు. అదేంటంటే నాంపల్లి కోర్టులోనేమో రిమాండ్కు పంపడం పోలీస్ ప్రక్రియలో భాగంగా జరిగేది. హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులోనేమో అసలు నాకు సంబంధం లేదు, క్వాష్ అసలు తప్పించండి అని అడిగింది. కాకపోతే హైకోర్టు ఏమని అడిగిందంటే, మీరు ఆలస్యం చేశారు కదా, మరి మీరు పొద్దున్నే విషయం మీరు బుధవారం వేసామంటున్నారు, అటువంటిప్పుడు ఉదయాన్నే మీరు క్వాష్ పిటిషన్ కూడా దానికి జత చేసి ఉండాల్సింది. అలాగే ఈరోజు మీరు ఉపశమనం కోరుతున్నది కూడా అంటే, లేదు మేము లిస్ట్ అవుతుంది అనుకున్నాము, అది లిస్టు కాకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఈయన తరఫు వాళ్ళు మాట్లాడి కనీసం మీరు హౌస్ మోషన్ కి తీసుకోండి అంటే, బ్రేకింగ్ చూస్తున్నాం, జైలుకి అల్లు అర్జున్ అదే రిమాండ్కు నాంపల్లి కోర్టు పంపడం అది జరుగుతుంది సామాన్యంగా. ఎందుకంటే రిలీఫ్ వస్తే హైకోర్టు నుంచి రావాలి తప్ప. సార్ అంటే లీగల్గా ఒక సందేహం సార్, ఇప్పుడు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు, బట్ హైకోర్టు ఇప్పుడు ఏమన్నా ఒక డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అట్స్ హైపోథెటికల్ క్వశ్చన్, ఈ రోజు హైకోర్టు ఏమన్నా డైరెక్షన్ ఇచ్చే పని అయితే అప్పుడు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ను అవి వ్యాలిడ్ అవుతాయా, నల్ అండ్ వాయిడ్ అవుతాయా? 2 వైఖరులు తీసుకుని ఉంటారు. హైకోర్టు, సుప్రీంకోర్టు అవి రాజ్యాంగ కోర్టులు కాబట్టి అవి ఉత్తర్వులు ఇవ్వచ్చు, భిన్నంగా కూడా ఇవ్వచ్చు. కానీ జైలుకి పంపించారు. అనేక సందర్భాల్లో ఏం చేస్తాయంటే అవి మామూలు సాధారణ ప్రక్రియ జరగనివ్వండి, సంబంధిత కన్సర్న్ కోర్టు ఇది ఇచ్చిన తర్వాత మాదేని రండి అంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి క్వాష్ నుంచి నాంపల్లి కోర్టు ఇచ్చిన దాని మీద కూడా అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో నాంపల్లి మేజిస్ట్రేట్ ఇలా ఇచ్చిన దాన్ని మీరు పక్కన పెట్టండి, మేము ఇంతకుముందే మీ దగ్గర అంటే ఇంకోటి యాడ్ అవుతుంది, క్వాష్ దానికి అరెస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నాంపల్లి మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వు కూడా యాడ్ అవుతుంది. హైకోర్టు కానీ ఇన్ ఆల్ ఇట్స్ అథారిటీ వాళ్ళు దాని మీద విచారించి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక డైరెక్షన్ రిలీఫ్ దిశగా డైరెక్షన్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ చెంచల్గూడ నుంచి ఆయన వెనక్కి వచ్చే అవకాశం ఉందా? తీసుకోకుండా కూడా వెళ్లకుండా కూడా జరగవచ్చు ఈ లోపల. ఎందుకంటే ఉత్తర్వులు, సమాచారం అధికారికంగా వచ్చింది, మాకు చేరలేదు, ఇలాంటి దశలు అనేక. ఒక ప్రక్రియ అయిపోయింది, పోలీసులో అయింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించుకొని వచ్చారు కదా. ఒకవేళ మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలి, నాకు ఏదైనా కంప్లైంట్ ఉంది ఇట్లాంటిదంటే మళ్ళీ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. అంటీన్ బేస్ ఉంటాయి కానీ తీసుకెళ్ళవచ్చు కూడా. ఇది లాంఛనంగా ఒకసారి అక్కడ కూడా హాజరుపరిచి ఆ తర్వాత వీళ్ళు ఉపశమనం ఇచ్చారనేది కూడా ఉండొచ్చు. హైకోర్టు అంత ఎఫెక్టివ్గా జోక్యం చేసుకుంటుందా? ఇంకో మాట ఏంటి, ప్రభుత్వం తరఫు న్యాయవాది కారణం వల్ల 4 గంటలకు వాయిదా వేశారు. ఆయన ఏమన్నారు, పోలీసుల స్టాండ్ మాకు తెలిస్తే కదా మేము మాట్లాడేది, తెలుసుకొని చెప్తాము. ఇంటెలిజెంట్ మూవ్. పోలీస్ స్టాండ్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు పోలీసులు నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడమే వాళ్ళ స్టాండ్. కానీ ఇన్ బిట్వీన్ నేను చెప్తున్న ఒక ఇది అసలు ఫిర్యాదుదారు మరి అది ఇప్పుడు కాదు, విచారణ అప్పుడు వస్తుందా, ఇప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా దాన్ని అనే ప్రశ్న కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది హైకోర్టు స్థానిక కోర్టు పని అయిపోయి ట్రయల్ కోర్టు పని అయిపోయింది. ఇంకా ట్రయల్ కోర్టు మీద హైకోర్టు ఇంటర్వెన్షన్కి ఎప్పుడు అవకాశం, ఎప్పుడు ఆల్వేస్. అందుకని హైకోర్టు తప్పకుండా ఉపశమనం ఇవ్వకపోవడం అనేది హైకోర్టు మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా కొద్ది సమయంలో మనకు తెలుస్తుంది. సోమవారానికి వాయిదా వేద్దాము అన్న మాట హైకోర్టు నుంచి 1-2 సార్లు వచ్చింది. ఓకే.
ఎందుకంటే మీరు ఇప్పటిదాకా జరగలేదు కదా, హౌస్ మోషన్కి ఇది ఉండదు. మనం కూడా అనుకున్నాం అవును, కదా, అవును. శని ఆదివారాల సమస్య ఎప్పుడు వస్తుంటుంది. అంటే తక్షణ ఉపశమనం కోసం చూడండి అంటే ప్రభుత్వ న్యాయవాద అడగడం వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు నాంపల్లిలో ఎలాగో కొలిక్కి వచ్చింది కదా, సోమవారమే చూద్దామని కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చి చేద్దామని కూడా వాళ్ళు భావించవచ్చు. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ కపుల్ ఆఫ్ డేస్ హీ నీడ్స్ టు బి దేర్. 2 రోజులు ఉండాల్సి వస్తుంది శని ఆదివారాలు. ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వకపోతే చాలా అనేటంత పరిస్థితి ఉందా లేదా, హైకోర్టు ముందు అలా ప్రజెంట్ చేయగలుగుతారా వీళ్ళు? How effectively